నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. ఐఎమ్ సైనిన్. ముందుగా నా తల్లిదండ్రులకు, గురువులకు, విశ్వానికి కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అలాగే ఈరోజు వీడియో అక్కడి దాకా చూడండి. చాలా చాలా మంచి నెంబర్ తీసుకొచ్చాను, మాస్టర్ నెంబరు. స్వైప్ చేయకుండా చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందుకు ఫస్ట్గా చెప్పే కదా, ప్రతిరోజు మనం నమ్మకంగా గట్టిగా నమ్మే విశ్వాన్ని మన లక్కీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు 24 lakhs వస్తున్నాయని చెప్పేసి మంచి అఫర్మేషన్ చేసుకోండి. అలాగే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ఎంతమంది నాకు రిప్లై ఇస్తారో, లేకుంటే మీరు చేసే ఏ పని మీదైనా మీకే అర్థమవుతుందా నిజమా కాదా, నేను చెప్పింది మీరు చేస్తున్నారో లేదో మీ మనసుకే తెలుస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు మనం వాట్సాప్ వాడుతున్నాం కదా, ఫేస్బుక్ వాడుతున్నాం కదా, ఇవన్నీ వాడడంతో ఇండియాలో ఎవరో చాలా రేర్ కేసులను కొద్ది మంది, అది పూర్ అంటే మరీ చదవని వాళ్ళు, లేకపోతే ఇంకా నేను చెప్పలేను, అంటే పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి ఏమైనా తెలియకపోవచ్చేమో, కానీ 99.99 మన భారతదేశంలో ప్రతి ఒక్కరు వాట్సాప్ ఖచ్చితంగా వాడుతున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు. దీనివల్ల అమెరికా వాళ్ళకు ఎన్ని లక్షల కోట్లు పోతున్నాయో మీకు తెలుసా? కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం ఏం తెచ్చుకోవట్లేదు. మనకు మనమే సపోర్ట్ చేసుకోము. ఎందుకంటే మనకు ఫస్ట్ పక్కన ఉన్న వేరే కంట్రీ గురించి ఆలోచిస్తాం, కానీ మన కంట్రీలో మన వాళ్ళ గురించి ఎవరు ఆలోచించడం లేదు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఎవరెవరైతే మీరు ఏ ఏ ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయండి మంచిగా. అప్పుడేంటంటే ఎక్కువ ఛానల్స్ మానిటైజేషన్కి వెళ్తాయి కదా, అప్పుడు అమెరికా నుంచి మన దేశం వాళ్ళు ఎక్కువ డబ్బును పొందే ఛాన్సెస్ చాలా అంటే చాలా వస్తుంది. ప్రతి ఒక్కరండి ఏ ఛానల్ చూసినా సరే, నాదని కాదు నేను చెప్తుంది, మన భారతదేశంలో ఎవరెవరు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో వాటన్నిటికీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా కామెంట్లు పెట్టండి, అంటే ఎంకరేజ్ చేయండి. కానీ కొన్ని ఉంటాయి కదండి, అలాంటి ఛానల్స్ ఎంకరేజ్ చేస్తే చాలామంది కూడా పాడవుతారు. నేనైతే దానికి సపోర్ట్ చేయను. రిమైనింగ్ ఎలాంటి ఛానల్స్ అయినా మీరు చూడండి, ఆ ఛానల్స్కి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ డబ్బు వీడియో చేసిన వాళ్ళకే కాదండి. ఎందుకంటే మనకు మార్కెట్లో మనీ అస్సలు రొటేషన్ అంటూ లేదు. ఎందుకుంటుంది? ఎవరు పైసలు ఎక్కువ ఉంటే కదా రొటేషన్ చేస్తారు, అదే లేకున్నప్పుడు ఎలా రొటేషన్ జరుగుతుంది? అందుకే ఇవన్నీ థింక్ చేయండి మీరు. మనకి మార్కెట్లో పైసలు లేవు అని అందరూ అనుకుంటారే, కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి ఒక్కరు రిచ్ కావాలంటే మన దేశంలో మనమే సపోర్ట్ చేసుకోవాలి. అందుకే చెప్పాను, మీ ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఏ ఛానల్నైనా. నేను ఎందుకు చెప్పానంటే, అసలు యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఆశ్చర్యం కావాలి. భారతదేశం నుంచి ఇంతగా మానిటైజేషన్కి వస్తున్నాయి ఇవన్నీ ఇంత బాగాని, వాళ్ళకి మనం ఇంకా సపోర్ట్ చేసి వాళ్ళు వేరే వేరే ఫీచర్స్ కూడా తీసుకొచ్చేలాగా మనం వాళ్ళకు మంచి మోటివేషన్ ఇవ్వాలి. ఎవరెవరైతే చేస్తారో ప్రతి ఛానల్ని అయితే నాదని ఒక్కటి చెప్పట్లేదండి. మన భారతదేశంలో మీ అందరూ ఏ ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళందరినీ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషలీ ఇంకా కొంచెం స్టార్టింగ్లో ఉంటారు కదా, ఏదో 100 ఇలాగ అందరు ఆల్రెడీ మానిటైజేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు. ఓకే, ఇంకా కాని వాళ్ళందరి ఛానల్స్, అది వంటది కానీ, ఇలా మా సబ్జెక్ట్స్ కానీ, ఆస్ట్రాలజీ కానీ, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ ఎంతోమంది ఉన్నారండి. ఇంకా వాళ్ళకు సబ్స్క్రైబర్స్ లేక వాళ్ళందరూ చాలామంది చాలా ఫీల్ అవుతున్నారు కదా. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మన దేశానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చెప్తున్నా, ఎంతమందికి ఇది నచ్చిందో ఈ నేను చెప్పిన మాట మీరు సబ్స్క్రైబ్ చేస్తే తెలిసిపోద్దండి. ఓకే అండి, మీ ఇష్టం. నా వరకు నేను ఎందుకు చెప్పాలనిపించింది ఈ మాట, ఎందుకు ఇంత డబ్బు మనం వేరే కంట్రీకి పే చేస్తుంటే వాళ్ళు మన యాప్స్ ఏం పెద్దగా యూజ్ చేయట్లేదు కదా, ఏవో కొద్దిగా మాత్రమే చేస్తున్నారు, కానీ మనమే ఎక్కువ పే చేస్తున్నాం. మనం వాళ్ళ నుంచి తీసుకోవాలంటే ఇలా మనం సపోర్ట్ చేసుకుంటేనే సూపర్గా అక్కడి నుంచి డాలర్స్ని మంచి మనం తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇంతసేపు విన్నందుకు. ఓకే, ఈరోజు మాస్టర్ నెంబర్ గురించి చెప్తాను. మాస్టర్ నెంబర్ 22 ఈ ఫోక్స్ ఎలా ఉంటారంటే లీడర్స్గా ఉంటారు. అలాగే వీళ్ళకు ముందు చూపు బాగా ఎక్కువ, అంటే భవిష్యత్తుని వీళ్ళు ఎలా ఉండాలో వీళ్ళే నిర్ణయం చేస్తారు. బాగా దూరదృష్టి ఎక్కువ. ఇంకా అంటే వాళ్ళకి ముందు ఏం జరుగుతుందో మైండ్ వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఇలా ఉండాలి అనేసి వీళ్ళు మంచిగా అనేసుకుంటారు. ఈవెన్ వీళ్ళకి వచ్చే కళలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి వైల్డ్ డ్రీమ్స్ కూడా వస్తుంటాయి కదా, అవి కూడా వీళ్ళు నమ్మి వాటిని సక్సెస్ఫుల్ చేసుకోవాలనే ఆలోచన ఉండే క్యారెక్టర్ కూడా వీళ్ళకుంది. అలా ఉంది, ఇలా ఉంది. వీళ్ళు అంటే ఎలా అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీళ్ళు
చాలా వరకు కాంక్రీట్ రెమెడీని అంటే రెమెడీ కాదు సారీ కాంక్రీట్ రియాలిటీని ఎక్కువ నమ్ముతారు. ఏదైనా సరే వాళ్ళు కాస్ట్న లెక్క చేయరు, ఏది కేర్ చేయరండి. వీళ్ళకు ఏదైనా కానీ నచ్చిందంటే వీళ్ళ నేచర్ ఎక్కువ ఎలా ఉంటుందంటే నిజంగానే చాలా ట్రూ పొటెన్షియల్ పీపుల్ అండి వీళ్ళు. ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ తోటి మంచిగా వీళ్ళు బాగా దేన్నైనా కానీ గ్యాదర్ చేస్తారు. అలాగే బాగా నమ్ముతారు కూడా. ఏవైనా గ్రేట్ థింగ్స్ని బాగా బిలీవ్ చేస్తారు వీళ్ళు ఆశావాదులు అనడంలో అతిశయోక్తి అస్సలు లేదు. అంటే అంత బాగా వీళ్ళు ఏదైనా కానీ ఆశతో చేస్తారు పని. వీళ్ళ పని చేస్తే ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని చూసి వావ్ అనేలా చేస్తారు. వీళ్ళ ప్రొఫెషనల్ వర్క్ని చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారండి. అంటే చూడండి ప్రతి ఒక్కటి ఎంత వాళ్ళ మైండ్ ఎంత పర్ఫెక్ట్గా పోతూ ఉంటుందో చూడండి. లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు. ఒక్కొక్కసారి మాత్రం కొంతమందితోటి చాలా అగ్రెసివ్గా అంటే కొద్దిగా రూడ్గా కూడా డీల్ చేస్తారు వీళ్ళు. అంటే రూడ్ మీన్స్ జస్ట్ హార్డ్ అనుకోవచ్చు, ఇంకా రూడ్ కంటే బెటర్ హార్డ్గా డీల్ చేస్తారు వీళ్ళు బాగా. కానీ ఇంకొక నెగిటివ్ కూడా ఉంది వీళ్ళకు. కొద్ది చిన్న చిన్న వాటికి కానీ ఏదైనా ఉంటాయి కదండి, చిన్న చిన్న హర్టింగ్స్ ఉంటాయి ఎవరికైనా లైఫ్లో. అలాంటి ప్రతి చిన్న దానికి వీళ్ళు అంటే డిసప్పాయింట్ ఎక్కువ అవుతారు, నమ్మకం కోల్పోతారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఎయిమ్స్ రీచ్ అయినా కూడా ఏదన్నా వాళ్ళు సాధించినా కూడా వీళ్ళు కాస్త హర్ట్ అయిపోయి వీళ్ళే ఎవరు ఏమనరు, వీళ్ళే హర్ట్ అయిపోయి వీళ్ళే ఏదో ఆలోచన చేసుకొని చాలా కొద్దిగా మూడ్ ఆఫ్ తెచ్చేసుకుంటుంటారు. వీళ్ళు డిసైడ్ అయితే మాత్రమే ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా చాలా ఓపిక్గా వింటారు, లేకపోతే అస్సలు వినరు. ఈ మాస్టర్ నెంబర్ 11 అంటే 2 అవుతుంది కదా, మాస్టర్ నెంబర్ 22 అంటే 4 అవుతుంది. వీళ్ళు చాలా ఇండివిజువల్ పర్సనాలిటీస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మాస్టర్ నెంబర్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా లక్ అనే చెప్పాలి. వీళ్ళు నమ్మిన వాళ్ళ మీద కానీ వీళ్ళ బలమైన కోరికల మీద కానీ స్ట్రాంగ్ బిలీవ్ ఉంటుందండి, చాలా స్ట్రాంగ్ బిలీవ్ ఉంటుంది. మరొకటి వీళ్ళకు మంచి అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళతోటి నమ్మి ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు వీళ్ళు మంచి హీలర్స్ అనే చెప్పచ్చు. అంత బాగా వాళ్ళకు వీళ్ళు చేస్తారు మంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అవసరం ఉండి వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగారనుకోండి ఏదైనా కావాలి హెల్ప్ అని, ఈ మాస్టర్ నెంబర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అలా విని వదిలేరండి, లైట్ తీసుకోరు. చక్కగా వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చే హార్ట్ వీళ్ళది. న్యూమరాలజీ ప్రకారంగా వీళ్ళకు లైఫ్ పాత్ నెంబర్స్ వచ్చేసి 4, 6, 7, 8 అండ్ 9 చాలా బెస్ట్ కంపాటిబిలిటీ అండి వీళ్ళకు 22 మాస్టర్ నెంబర్ వాళ్ళకు. చూడండి మీ ఇంట్లో ఎవరైనా ఈ 22 మాస్టర్ నెంబర్లో ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఉన్నారా, మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే ఇలాంటి క్యారెక్టర్ ఉందేమో మీరు చెక్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు కూడా చాలా మీరు మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకే కాదు కామెంట్ సెక్షన్లో పెడితే ఎంతోమంది చూస్తారు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అలాగే షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుంది, 10 మందికి వెళ్తే వాళ్ళకు కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది మీ వల్లే అవుతుంది కదా. మేము వీడియో చేయగలం అంతవరకే, కానీ షేర్ చేస్తేనే కదా 10 మందికి ఏదైనా మంచి అయినా చెడైనా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా సరే బాధపడుతుంటారు ఏదో ఒక చిన్న విషయంతో, జాబ్ లేదా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల, పెళ్ళి లేకుండా అంటే పెళ్ళి లేట్ అవ్వడం వల్ల, లేకుంటే పిల్లలు చదువులు సరిగా చదవలేకపోయినా, వాళ్ళ మాట వినకపోయినా, ఏదో ఒకటి లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. అవి కూడా చాలా డిస్టర్బ్ ఎక్కువ అవుతాయి. చిన్న గొడవలైనా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అది. అలాగా ఇంకా మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ రావడం వల్ల మీకు గొడవలు ఉండడం వల్ల, ఇవన్నీ లేకుండా థర్డ్ పర్సన్స్ కూడా రాకుండా మీరు హ్యాపీగా ఉండాలంటే చిన్న రెమెడీ అండి. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదండి, ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇది చెయ్యండి. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేస్తే కదా ఏదైనా అర్థమవుతుంది. విని వదిలేస్తే ఏది పనిచేయదు. మీకు 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వదండి. 10 రూపీస్ కూడా మీకు అస్సలు ఖర్చు అవ్వదు. ఇంట్లో ఉన్న వాటితోనే చెప్తుంటా కదా చాలా వరకు నేను. మీరు ఇదొక్కటి మాత్రం మీ ఇంట్లో ఇది కూడా ఉండొచ్చు, అయినా కూడా చెప్తున్నా లేని వాళ్ళ కోసం. గాజు బాటిల్ ఉంటుంది కదా, అంటే మన స్టీల్ బాటిల్స్ అంటే ప్రొవిజన్స్ పోసుకునే స్టీల్ బాక్సులు అంటారు కదా, అలాంటి సైజులో 1/2 kgతో ఏదైనా ఒక గాజు బాటిల్ తెచ్చుకోండి. మన చెయ్యి అందులో పట్టాలి. ఓకే, అలా ఉండే క్యాప్ ఉండేది తెచ్చుకొని అందులో కల్లుప్పు పోసేయండి. పోసిన తర్వాత లవంగాలు 4 తీసుకొని 4 డైరెక్షన్స్లో సెట్ చేయండి లోపల.
ఏంటంటే ఆ లవంగంకున్న పువ్వు ఉంటుంది కదా, ఆ డైరెక్షన్స్ వైపు పెట్టండి. వెనకల దానికి తోకలా ఉంటాయి కదా, అవి మాత్రం బాటిల్లో లోపల పెట్టండి. నేను థంబ్నెయిల్లో దీని ఇమేజ్ పెడతాను, మీరు చెక్ చేసుకోండి. ఇది అలా సెట్ చేసి మీరు కిచెన్లో పెట్టండి. కానీ ఈ సాల్ట్ బాటిల్ని మాత్రం మీరు అస్సలు యూజ్ చేయొద్దండి. నేను బాటిల్ అనేసరికి వాటర్ బాటిల్ లాంటిది మాత్రం అనుకోవద్దండి. ప్రొవిజన్స్ పోసే బాటిల్గా ఉంటుంది కదా, బాక్స్ లాగా, అలాంటివి తెచ్చుకొని అందులో పోసి 4 లవంగాలు 4 డైరెక్షన్స్లో చక్కగా అటొకటి ఇటొకటి పెట్టండి. పెట్టి మీ కిచెన్లో పెట్టండి. కానీ ఈ సాల్ట్ని మాత్రం వాడకండి. అలాగే మూత వేసి ఉంచండి. 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ కొంచెం లిక్విడ్లో అయితే మాత్రం 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసేయండి. ఇది ఎప్పటికీ చేయించండి. మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇది చాలా బాగా చూసుకుంటుంది. ఇది ట్రై చేయండి. మీ ఇంట్లో పెట్టిన 1 మంత్కో 2 మంత్స్కో అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్నవే, నేనేదో ఉంటాయని చెప్పట్లేదు, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి, ఎవరికైనా ఉంటాయి. అలాంటివి ఏమన్నా తగ్గుతూ వస్తున్నాయంటే మొత్తం ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ మీకు, దీని ఇంపాక్ట్ మీ మీద పడ్డదని మీకు అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఫ్యామిలీనే చేసుకోనక్కర్లేదండి. బ్యాచిలర్స్ కూడా చక్కగా బాటిల్లో చేసుకొని మీ రూమ్స్లో పెట్టేసుకున్నా కూడా మీకు కూడా జాబ్ రావడానికి కానీ ఇంటర్వ్యూస్ రావడానికి కానీ చాలా బాగా మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. మీకు ఏ ఎనర్జీలు ఉంటాయో అవన్నీ యాక్టివేట్ చేస్తుంది. అలాగే మీ మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ అంతా తీసేస్తుంది. మీరు బాగా యాక్టివ్గా ఉంటారండి. బ్యాచిలర్స్ అయినా సరే, ఫ్యామిలీస్ అయినా, ఎవరైనా సరే అండి, చక్కగా చేసుకోవచ్చు ఇది. అలాగే ఈరోజు మంచి స్విచ్ వర్డ్ చెప్తున్నాను. చక్కగా మీరు అనుకుంటూ ఉండండి, ఖచ్చితంగా అంటే వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరు స్విచ్ వర్డ్స్ అంటే అవి ఏదో అనుకుంటే వర్కౌట్ అవ్వవు అనుకుంటున్నారు చాలామంది. 100% ఈ మాస్టర్వి ఉంటాయండి, మాస్టర్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి. ఇవి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తాయి. నేను ఏవైనా వర్కౌట్ అయిన తర్వాతనే మీకు చెప్తాను. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేను కూడా అవి అనుకుంటూ ఉంటాను. నాకు దాని నుంచి ఏదైనా రిజల్ట్ వచ్చిందన్నప్పుడే మీకు స్విచ్ వర్డ్ చెప్తా, లేకుంటే చెప్పను. ఈరోజు స్విచ్ వర్డ్ వచ్చేసి ఆకాష్ అండి. AAKASH. ఇంకొకసారి చెప్తా, శ్రద్ధగా వినండి, రాసుకోండి. AA రాసుకున్నారా? KASH, ఆకాష్. AAKASH, ఆకాష్ అనే స్విచ్ వర్డ్ అండి. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తా, వినండి. ఇది అనుకుంటుంటే చాలా హై వైబ్రేట్ అవుతుందండి మనకు. అలాగే మంచి మేనిఫెస్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ అబిలిటీస్ బాగా ఉంటుంది. అలాగే మంచి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అలాగే ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ థైరాయిడ్ కానీ థైరాయిడ్ కానీ, అలాగే సాల్వరీ కానీ, అలాగే ట్రాన్సిల్స్ కానీ, అంటే గ్లాండ్స్ ఉంటాయి కదండి, ట్రాన్సిల్స్ గ్లాండ్స్ కానీ, అలాగే ఇంకా పర్ఫెక్ట్ బాడీ షేప్ వచ్చేలా కూడా బాగా పనిచేస్తుందండి. అంటే అర్థం చేసుకో, ఎన్ని వర్కౌట్ అయితే ఇది అనుకుంటుంటే మీకు. అలాగే మన బిహేవియర్లో మనకు ఏదైనా మిస్టేక్ జరిగితే కూడా ఇది తెలుపుతుందండి మనకు, తప్పు అనేది కూడా ఇది మనకు చెప్తుంది. అంత బాగా ఇది పనిచేస్తుంది. అలాగే ఇంకా ఒకటి ఇంకా సూపర్గా పనిచేస్తుంది చెప్పాలి. ఇది ఏంటంటే, ఇది హియరింగ్ లాస్ ఉంటుంది కదా, అండ్ వోకల్ కార్డ్ కూడా కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది కదా, అది కూడా సూపర్గా అంటే సూపర్గా, ఎస్పెషల్లీ ఈ హియరింగ్ లాస్ వాళ్ళకి కానీ, వోకల్ కార్డు సరిగా లేని వాళ్ళు ఈ ఆకాష్ అనే స్విచ్ వర్డ్ మీరు ఎలాగైనా పలుకుతూ ఉంటే ఖచ్చితంగా చాలా క్లియర్గా అయితే మీకు వర్కౌట్ అవుతుందండి. ఖచ్చితంగా ఇది అందరూ తప్పులేదు, బాగున్న వాళ్ళు చేయొచ్చు, బాగలేని వాళ్ళు చేయొచ్చు. బాగున్న వాళ్ళు ఇంకాస్త బాగుపడతారు, కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు సూపర్గా వచ్చేస్తారు. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. నా ఒక్క ఛానల్కే కాదండి, ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ చేయండి. మన భారతదేశంలో ఛానల్స్ మీరు చూస్తున్న ఛానల్స్కి అందరినీ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ మోటివేషన్ ఇవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు కూడా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ బటన్ నొక్కగానే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.